హలో అండి, నమస్తే. ఈరోజు ముల్లంగి సాంబార్ చేస్తున్నాను. అరటికాయ బజ్జీ, సాంబారు. ఇది ఇందులోనే వేసేసానండి. ముల్లంగి కూడా పప్పుతో పాటే 2 విజిల్లో ఇదైపోతుంది. సపరేట్గా తీసుకోవచ్చు మనము. మళ్ళీ సపరేట్గా ఉడకపెట్టే అవసరం లేకుండా గ్యాస్ సేవ్ అన్నమాట. ఏమైనా కాయగూరలు అవి ఉడకాలని అనుకుంటే పప్పుతో పాటే పెట్టేస్తానండి. అది అన్నీ కాయగూరలు కానీ ఇవన్నీ సరే కుక్కర్లో ఒకేసారి పెట్టేస్తే 2 ఒక్కసారి అయిపోతాయి. ఇలా గిన్నెలో కూడా పెట్టచ్చు, లేకపోతే సపరేటు ఇలా కూడా తీసుకోవచ్చు. మన ముల్లంగి కాబట్టి కనపడుతూనే ఉంటుంది పైకి. టమాటాను పప్పు వేసి పెట్టానండి. ఇప్పుడు పప్పు గుత్తో మెత్త చేసుకోవాలి. పప్పు బాగా మెదుపుకోవాలండి. ఒక 2 విజిల్లకే బాగా మెత్తగా అయిపోతుంది పప్పు. ఊరికి పప్పు గుత్త అట్లా తిప్పితే చాలు. 2 తిప్పులు తిప్పితే పప్పు మెత్తగా అయిపోతుందండి. చింతపండు గుజ్జు అండి, ఇది పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటాను కదా, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. 1 స్పూన్ ఇలా. సరిపడా నీళ్ళు వేసుకోవాలండి. సాంబార్ మీకు అంతా తెలిసిందే, ఈరోజు చేస్తున్నాను అనమాట. ఇది ముల్లంగి పెట్టాను కదా, ముల్లంగిలో పెట్టేసి ఆల్రెడీ ఉడికిన ముల్లంగి పప్పుతో పాటు అయిపోయింది. ఒక బాయిల్ వచ్చిందంటే దింపి పోపు పెట్టేయడం అనమాట, తాళింపు వేసుకోవాలి అంతే. ఇప్పుడు దీంట్లో కొంచెం మా ఇంట్లో తయారు చేసిన సాంబార్ మసాలా అండి. 15 రోజులకు ఒకసారి చేసి పెట్టుకుంటాను. ఇలా చేసి పెట్టుకుంటాను అనమాట. అన్నీ వేసి ఇంట్లోనే చేసుకొని, బయట కొనండి అంత చేసుకొని. ఇప్పుడు ఉప్పుతో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక పొంగు రానిచ్చి దింపేసి కొత్తిమీర చల్లుకోవాలండి. తాళింపు పెట్టాడమే తర్వాత నూనె పెట్టండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. పొంగు వచ్చేసింది, బాయిల్ అయిందనమాట. ఆల్రెడీ ఉడికిన పప్పు కాబట్టి మనం మెత్త చేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు తాళింపు పెట్టేయాలండి. కొద్దిగా ఇంగువ, ఉల్లిపాయ, ఇది పప్పు రెడీ అయింది, వేగిందనమాట. ఇప్పుడు గింజలు వేసేసి
వేడి వేడి ముల్లంగి సాంబార్ రెడీ. ఇప్పుడు ఇదే కడాయిలో కడిగేసుకొని ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము. అరటికాయ బజ్జీలు అనమాట. సాంబార్లో కాంబినేషన్ సాంబారు అరటికాయ బజ్జీ. ఇందులో చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత వాము, ఉప్పు, కొద్దిగా సోడా, వంట సోడా వేసి ఉప్పు వేసి ఇచ్చేసానండి. పేపర్ నాప్కిన్ మీద అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఒక్కసారి వేగనివ్వకూడదు. మనం హై ఫ్లేమ్ పెట్టేసామంటే కొంచెం పైన అంతా మాడిపోయి లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుందండి. అరటికాయ వేగిపోతుంది, అయినా కూడా పచ్చిగా ఉంటుందండి. ఇలా వేగాక పేపర్ నాప్కిన్లో వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే దీనికి పీల్చుకుంటుంది అనమాట. ఇది అంటే వేడి వేడి బజ్జీలు, అరటికాయ బజ్జీలు రెడీ. ఇంకో వాయి అవుతుంది, ఇది పొడి చేసి వేసాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.